ప్రొక్రాస్టినేషన్ అంటే ఒక పనిని వాయిదా వేయటం. ఇది ఎందుకు జరుగుతుంది? ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 5:30కే లేచి వాకింగ్కి వెళ్ళాలనుకున్నారు. ఒక 2 డేస్ చేశారు, కానీ థర్డ్ డే నుండి ఎందుకో అలా బద్ధకం వేసి చేయలేదు. అలాగే వేరే విషయాలు కూడా. సో మీరు ఏదైతే అనుకున్నారో అది చెయ్యాలి అనుకుంటే స్టార్ట్ విత్ స్మాల్ టాస్క్స్. డైలీ నిత్య జీవితంలో మనం చేసేటువంటి చిన్న చిన్న పనుల నుండి అది అలవర్చుకోండి. సో మార్నింగ్ లేచారు, లేచిన వెంటనే బెడ్ని నీట్గా ఫోల్డ్ చేసేసి నీట్గా రెడీ చేసి పెట్టుకోవటం, బెడ్షీట్స్ అన్నీ బాగా మడత పెట్టి అక్కడ నీట్గా చేసుకోవటము. దాంతో మీరు స్టార్ట్ చేయండి. టైంకి ఫుడ్ తీసుకోవటము, అలాగే మొబైల్ని ఎక్కువసేపు వాడకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే చూస్తూ చిన్న చిన్న పనులు, ఈ చిన్న చిన్న పనులు చేయడం ద్వారా ఏమవుతుందంటే మైండ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే ఆ ఫుల్ఫిల్మెంట్ వస్తుందో మీ మీద మీకు ఒక ట్రస్ట్, ఒక నమ్మకం అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఆ ప్లానింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాము, బ్రెయిన్లో ఏఎంసిసి అనేటువంటి ఒక పార్ట్ ఉంటుంది. ఎవరికైతే విల్ పవర్ స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పార్ట్ అనేది అలా పెరుగుతూ ఉంటుంది అని. సో అది కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మీరు కొంత మీ యొక్క కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి మీరు ప్రయత్నం చేస్తారో ఆటోమేటిక్గా మీకు మీ బాడీ కూడా సహకరిస్తుంది.